నీలాంజన 5వ భాగం. నువ్వొక అమ్మాయిని ప్రేమించావా? ఆమె నువ్వు కొంతకాలం కలుసుకోకూడదని వేరే ఊరు పంపించారా? ఆమె ఎక్కడ ఉందో నేను కనిపెట్టాలా? బాగుంది అన్నాడు అఖిల్. నీలం, అఖిల్ ట్యాంక్ బండపై కూర్చున్నారు. బాగుందని ఊరుకుంటే లాభం లేదు, సాయం చేయాలి అన్నాడు నీలం. ఇదేం అయ్యేది కాదుగాని హాయిగా అమ్మాయిని మర్చిపోయి మరొకరిని ప్రేమించు. హైదరాబాద్లో ఆడపిల్లలకేం తక్కువ? ఇలా మాట్లాడటానికి సిగ్గులేదు. తప్పేముంది? ఈ రోజుల్లో ఒక ప్రేమ ప్రేయసి ఎవరికి సరిపోతున్నాయి? నీలం నమస్కారం పెట్టేశాడు. ఆపరా బాబు, వినడానికి ఘోరంగా ఉంది. అఖిల్ నవ్వేశాడు. ఏమిటి, నా ప్రేమకు నువ్వు కూడా పరీక్ష పెడుతున్నావా? సంజన తల్లిదండ్రులు పెట్టిన పరీక్ష చాలులే. లేదురా, ఈ రోజుల్లో ఎవరూ ఇటువంటి విషయాల్ని సీరియస్గా తీసుకోవడం లేదు. నీలంకి ఆవేశం వచ్చింది. అందుకే మన వయసు వాళ్ల మీద ఎవరికీ నమ్మకం ఉండటం లేదు. ఇప్పటి వాళ్ళు, ఇప్పటి పుస్తకాలు, ఈనాటి సినిమాలు, ఈ కాలం ప్రేమలు పెళ్ళిళ్ళు, ఈ రోజుల్లో చదువులు అంటూ తీసిపారేస్తున్నారు. గంభీరోపన్యాసం ఇచ్చాడు. సరే సరే, నీ ప్రేమ నిజం చేసుకుని ఈ తరంపై గల అపనమ్మకాన్ని పోగొడతానంటావు. సరే, అలాగే కాని. ఇంతకీ ఆమెలో ఏమిటి అంత ప్రత్యేకత? అది తెలిస్తే ఇన్ని యుగాలుగా తెలియని ప్రశ్నకు జవాబు దొరికినట్టే. ఏమిటది? ప్రేమకు నిర్వచనం. ఓకే బాబా, నీకు సాయం చేస్తాను. ఇంతకీ ఏం చెయ్యాలి? హలో హలో. నమస్తే ఆంటీ. నమస్తే. నా పేరు మాధవి. సంజన ఉందా ఆంటీ? లేదమ్మా, బయటికి వెళ్ళింది. ఎప్పుడు వస్తుందా ఆంటీ? 1 గంటలో వస్తుంది. నువ్వు ఫోన్ చేసినట్టు చెప్తాను. నీ నెంబర్ ఇవ్వు. నా నెంబర్ తన దగ్గర ఉందా ఆంటీ? మళ్ళీ చేస్తాను. అఖిల్ ఫోన్ పెట్టేసి, అమ్మో, ఆంటీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలిరా అన్నాడు. మిమిక్రీ వచ్చు కాబట్టి నువ్వు ఈ మాత్రమైనా మాట్లాడావు. ఇంతకీ ఏమంటారు? తనేదో బయటికి వెళ్ళినట్టు చెప్తున్నారు. ఏ ఊరో పంపించారన్నది అబద్ధమేమో. తను ఇంట్లోనే ఉందేమో. ఏదో ఊరు పంపిస్తున్నట్టు సంజన చెప్పింది. అలా చెప్పి ఇద్దరిని పక్కదారి పట్టిస్తున్నారేమో. మరెలా తెలుసుకోవడం? చూద్దాం, ఇంకా టైం ఉందిగా. సమస్య తనది కాదు కాబట్టి తేలిగ్గా అన్నాడు అఖిల్. సాయంత్రం వేళ ఆకాశం నీలిరంగు చీర కట్టుకుంది. ఆ చీర పైకి బంగారు నగలు పెట్టుకోవాలా, కనకాంబరాల కంఠహారాలు ధరించాలా అని ఆలోచిస్తూ ఈలోగా మల్లెపూరంగు మేఘాలను సిగలో తురుముకుంటుంది. కొంగల బారు పడమటికి సాగిపోతుంది. ఆరిన బట్టల్ని తీస్తున్న సంజనాకి ప్రకృతి కొత్తగా అందంగా కనబడుతుంది. ఇంతలో డాబాపైకి వచ్చింది వింధ్య. ఈ పనులన్నీ నీకెందుకు సంజన? హాయిగా కూర్చోక. కూర్చుని విసుగు పుట్టుకొస్తుందాంటీ. స్వేచ్ఛగా కాలేజీకి వెళ్ళి వచ్చే నీకు ఇక్కడ కాళ్ళు చేతులు కట్టినట్టుంది కదూ? లేదంటీ, ఇక్కడికి వచ్చాక మనిషిని బంధింపబడ్డానేమో కానీ మనసు ఆలోచించడం నేర్చుకుంది. అంటే ఇంతకు ముందు కాలేజీకి వెళ్ళి వస్తూ ఇదే జీవితం చాలా బాగుంది అనుకునేదాన్ని. అమ్మ మీ గురించి చెప్పినప్పుడు కూడా సరిగ్గా వెళ్ళలేదు. తెలియని మనుషుల మధ్య కొత్త వాతావరణంలో ఎలా ఉండాలో అనుకునేదాన్ని. కానీ అప్పటికంటే ఇప్పుడు బాగుంది. వెరీ గుడ్. మనిషి వర్తమానంలో సంతోషంగా ఉండటం కంటే సంతృప్తి లేదు. మా ఇంట్లో నేను దేనికి ఆలోచించనవసరం లేదు. అమ్మా నాన్న అన్నీ అమర్చి పెట్టేవారు. చదువు, స్నేహితులు, సినిమాలు, పార్టీలు. తర్వాత నీలం అంది వింధ్య. అతని విషయం మీకెలా తెలుసు? నేను భార్గవి ప్రాణ స్నేహితులమని మర్చిపోయావా? ఏ కారణం లేకుండా నిన్నిక్కడ ఉంచుతారా? సంజనాకి భయం వేసింది. ఆంటీ జీవితాన్ని చూసి తను మారాలని ఇక్కడ ఉంచినట్టు చెప్పిందా మమ్మీ? ఏమిటి ఆలోచిస్తున్నావు సంజన? ఏం లేదు, పదండి కిందకి వెళ్దాం. నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే అన్నీ బాగుంటే పర్వాలేదు. కానీ ఏమాత్రం ఇద్దరికీ సరిపడకపోయినా ఆంటీ జీవితంలాగే ఉంటుందా? అది ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవాలని తనని ఇక్కడికి పంపించారా? హలో అంకుల్, సంజన ఉందా? నువ్వెవరు? నా పేరు శ్రీదేవి. ఎందుకు ఫోన్ చేశావు? సంజన దగ్గర ఆ మధ్య డబ్బు తీసుకున్నాను, ఇవ్వాలని. తను నిన్ను కలిసినప్పుడు ఇద్దుగానిలే. తను ఈ మధ్య కనిపించడం లేదంకుల్. కనిపిస్తుందిలే, ఫోన్ పెట్టే. రామకృష్ణ అరిచిన అరుపుకి ఫోన్ పగిలిపోతుందనిపించింది అఖిల్కి. అబ్బా, ఈ అంకుల్ చాలా గట్టివాడు. లేకపోతే కోటీశ్వరుడు ఎలా అయ్యాడనుకున్నావు? ఎవరండి ఫోన్లో అలా కోపడుతున్నారు? అడిగింది భార్గవి. ఎవరో మగవాళ్ళు ఆడగొంతుతో మాట్లాడుతున్నారు అన్నాడు రామకృష్ణ. ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై మెలకువ వస్తూనే చక్కటి పాట. కృష్ణశాస్త్రి గారి భావగీతం. సంజన మెలకువ వచ్చినా బయటకు రాలేదు. వింధ్య పాడుతుంటే ఆ నిశ్శబ్దంలో ఆ పాట తెల్ల కాగితంపై శ్రీకారం రాసినట్టు ఏదో సంతోషాన్ని, శుభాన్ని తీసుకువస్తున్నట్టు ఉంటుంది. వింధ్య బయట తాళం వేసుకు వెళ్ళిపోయినట్టు చప్పుడు. వీధిలో కూరగాయలు అమ్మేవాళ్ల కేకలు. పొలం పనికి బండి మీద వెళ్ళేటప్పుడు ఎద్దుల మెడలో మువ్వల చెప్పుడు. పక్షుల కిచకిచలు వింటుంటే తనకి తప్ప అందరికీ పని ఉన్నట్టుగా ఉంది. తన పరిస్థితి అర్థం కావడం లేదు. ఈ ఊరు వచ్చి దాదాపు 1 నెల రోజులు అవుతుంది. 3-4 రోజులకొకసారి తల్లే ఫోన్ చేస్తుంది. వింధ్యకు ఫోన్ బిల్లు భారం కాకూడదని ఈ ఏర్పాటు. నీలం ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకొచ్చిన గొడవ అని
తనని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడా? నిజానికి తనకు కూడా 2-3 ఫ్రెండ్స్ తెలుసు. ప్రేమించమంటూ 4 రోజులు హాయిగా తిరిగి ఆ తర్వాత వేరే వాళ్లతో ప్రేమ అంటూ కాలక్షేపం చేయడం. తను కూడా వాళ్లల్లో ఒకటి కాబోతుందా? అలా అయితే తను భరించగలదా? ఇంట్లో కుక్ దగ్గర నుంచి బయట తిరిగే కారు వరకు తన ఇష్టానికి విలువ ఇచ్చే డాడీ నీలం విషయంలో ఇలా కఠినంగా ఉంటారనుకోలేదు. ఇలా ప్రేమించానని చెప్పేసరికి ఆయన ప్రేమనే పోగొట్టుకోవాల్సి వచ్చింది. కరెంటు పోయిందబ్బా! ఈ పల్లెటూళ్ళలో ఇదొక బాధ. ఏ సౌకర్యాలు లేని ఇంట్లో ఆంటీ ఎలా ఉంటుందో. తమ ఇంట్లో ఉన్న నలుగురికే 4 పనివాళ్లు. కూరగాయలు సరుకులు ఆంటీనే తెచ్చుకుంటుంది. కరెంటు బిల్లు ఫోన్ బిల్లు తనే కడుతుంది. ఎక్కడికి వెళ్ళినా బస్సులోనే వెళ్తుంది. తమ కారు యూనిఫామ్ వేసుకున్న డ్రైవరు హైదరాబాద్ మహానగర వీధుల్లో అలా కారులో వెళ్తుంటే ఆ గొప్పదనమే వేరు. ట్రాఫిక్ జామ్ అయిందబ్బా! ఈ కారులో రావడం కంటే నడక మేలు, సందుల్లోంచి కూడా నడిచిపోవచ్చు అని చెప్పడం ఒక ఫ్యాషన్. తను ఆ జీవితానికి దూరం అవుతుందా? హైదరాబాద్ జీవితం ఆంటీలాగే తనకి ఒక కలగా మిగిలిపోతుందా? ఆలోచనలు పిచ్చి పిచ్చిగా సాగుతుంటే అలా పడుకునే ఉంది సంజన. వింధ్యది సింపుల్ లివింగ్. ఆమెకు గట్టిగా 30 చీరలు కూడా ఉన్నట్టు లేవు. మెళ్ళో మంగళసూత్రం, నల్లపూసలు బంగారానివి. ఒక చేతికి 6 గాజులు, ఇంకొక చేతికి ఇంట్లో ఉంటే వాచి కూడా పెట్టుకోదు. అయితేనేం ఆ ముఖంలో ప్రశాంతత, ఎప్పుడూ పెదవుల మీద తొణికిసలాడే చిరునవ్వు. ఏ నగలు ఇవ్వలేని అందం అది. సంజన ఆలోచనలు పువ్వుపైన వాలే సీతాకోకచిలకల్లా తిరుగుతున్నాయి. 11 గంటలకి లేచి తీరిగ్గా కాఫీ తాగింది. 12 దాటుతుండగా భోజనం చేద్దామని అనుకుంటుంటే తలుపు తట్టిన చెప్పుడు. సంజన కిటికీలోంచి చూసింది. ఎవరో ముసలమ్మ వింజమ్మ అని పిలుస్తుంది. ఎండలో ఆమెకు తలుపుకు వేసిన తాళం కనిపించడం లేదేమో. ఎవరు వచ్చినా తలుపు తీయవద్దని చెప్పింది వింధ్య. అయినా ఈరోజు ఎందుకో సంజన మనసు ఎదురు తిరుగుతుంది. వద్దన పని చెయ్యాలనిపిస్తుంది. ఆమె తాళం తీసుకుని వెనక వైపు తలుపు తీసుకుని వీధి వైపు వచ్చింది. ఎవరు కావాలవ్వా? అడిగింది సంజన. వింజమ్మ. వింజమ్మ లేదు. నువ్వెవరు? ఆయమ్మ చుట్టానివా? ఆ అవును. అలా చెప్తేనే ఆ ముసలామెకు అర్థమవుతుంది. ఏం కావాలవ్వా నీకు? వింజమ్మ నెల నెల 200 ఇస్తుంది. నిన్న మొన్న రాలేకపోయాను. జ్వరం. లోపల కూర్చో అమ్మా, వస్తుంది. తాళం తీసి లోపల కూర్చోబెట్టింది. ముసలమ్మ వింజ మంచితనం, తన అసహాయత గురించి చెప్తూనే ఉంది. నా పిల్లలు నన్ను చూడరు. వింజమ్మ డబ్బిస్తేనే గంజి పోస్తారు. ఇంతలో వింజ వచ్చింది. ఏ నాగమ్మ, బాగున్నావా? వచ్చావా తల్లి? బాగానే ఉన్నానమ్మా. ఆమె లేచి వింధ్య 2 చేతులు పట్టుకుంది. ఆమె కంటి వెంట నీళ్లు కారి వింధ్య చేతులపై చుక్కలుగా పడ్డాయి. అయ్యో, ఏడవకు నాగమ్మ. ఏమైనా తిన్నావా? లేదమ్మా, 2 రోజులుగా జ్వరం. తినాలని లేదు. సరేలే, నేను పెడతాను, తిందుగాని. హాలు తలుపు వేసేసి ఫ్యాన్ వేసి తను చీర మార్చుకుని వచ్చింది వింధ్య. అరిటాకులో అన్నం కూర వడ్డించింది. ముడతలు పడ్డ చెయ్యి, వణుకుతున్న వేళ్ళు. అలా ఆమె తింటుంటే తెలియని భావం ఏదో కలిగింది సంజనాకు. వింధ్య సంజనను గమనిస్తూనే ఉంది. చారు బాగుందమ్మా అంది నాగమ్మ. అన్నం పెట్టావు, 100 చల్లగా ఉండమ్మా. నాగమ్మ ఆశీర్వదించింది. ఎవరిని ఉద్ధరించడానికి అనుకుని నవ్వుకుంది వింధ్య. నేనింకా ఎడతానమ్మా. ఈ ఎండలో రావడమే తప్పు నాగమ్మ. ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతే ఏమయ్యేది? కాసేపు పడుకో, సాయంత్రం వెళ్దువుగాని. చాప ఇచ్చింది వింధ్య. అది వేసుకుని 5 నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారుకుంది ముసలమ్మ. రా సంజన, భోజనం చేద్దాం. ఆమెను ఇందాకటి నుండి అలా చూస్తున్నావేం సంజన? పాపం, బాగా ముసలామె. తలుపుకు వేసిన తాళం కనిపించలేదనుకుంటా. ఒకటే తలుపు బాధేసింది. సరే, ముసలామె కదా అని లోపల కూర్చోబెట్టాను. ఇంతకీ ఈమె మీకెలా తెలుసు? నా చిన్నప్పుడు మా ఇంట్లో పనిచేసేది. ఆమెకెవరూ లేరా? 2 కొడుకులున్నారు. ఈమెకు వృద్ధాప్య పింఛను వస్తుంది. నెల నెల నేను 200 ఇస్తాను. నెయ్యి వడ్డిస్తూ అంది వింధ్య. కొడుకులు ఏ పని చేయరా? ఒకడు మేస్త్రి, ఇంకొకడు కూరగాయలు పండిస్తాడు. అయినా ఈ ముసలి తల్లిని చూడ్డానికి వాళ్ళకి కష్టంగా ఉంది. సాధారణంగా నేనే ఇంటికి వెళ్ళి డబ్బులిచ్చి వస్తాను. నేను వెళ్లేలోగా ఈ నెల తనే వచ్చేసింది. సంజనాకు తన నాయనమ్మ గుర్తుకు వచ్చింది. ఆవిడకు అన్నీ ఉన్నాయి, సంతృప్తి తప్ప. అన్నట్టు భార్గవి ఫోన్ చేసింది. నువ్వెలాగున్నావని అడిగింది. మీ నాయనమ్మగారు నిన్ను బాగా తలుచుకుంటున్నారట. అబ్బా, మా నానమ్మకు సాధించడానికి నేను లేక తోచడం లేదేమో. అయినా అమ్మ ల్యాండ్లైన్కి చేస్తే నేను మాట్లాడేదాన్ని కదా. మన ఫోన్ డెడ్ అయింది. మీ మమ్మీకి నేను కాలేజీలో ఉన్నానని తెలియదు. అయినా ఒక్కగానొక్క మనవరాలివైనా నిన్ను మీ నాయనమ్మ సాధించడం ఏమిటి? జుట్టు కత్తిరించుకోకు, ఫ్యాంటు వేసుకోకు, ఇలాంటివి ఏదో చెప్తుంది. మీరు చెప్పండి ఆంటీ, ఇలా నేను బాగాలేనా? నా దృష్టిలో ఎబ్బెట్టిగా అసభ్యంగా ఉండనంతవరకు ఏ వస్త్రధారణ అయినా పర్వాలేదు. మా అమ్మ చాలా సాంప్రదాయంగా ఉంటుంది. ఆవిడకు మా అమ్మ నచ్చదు. వింధ్య నవ్వింది. కొంతమంది దగ్గర కొన్ని కొలబద్దలు ఉంటాయి. ఆ కొలతకి మనం సరిపోతే పర్వాలేదు, లేకపోతే అంతే. మీ అత్తగారు అంతేనా? ఆహా, అందులోనూ మాది ప్రేమ వివాహం. అందుకనే ఆవిడకు నేనేదో బరి తెగించిన దానిలాగా కనపడేదాన్ని.
భోజనాలు పూర్తయ్యాయి. సంజన, నేను కాసేపు నిద్రపోతాను. ఆ ముసలామె నిద్రలేచి వెళ్తానంటే ఈ డబ్బు ఇవ్వు. వింధ్య లోపలికి వెళ్ళిపోయింది. చేతిలో ఉన్న 200ను మార్చి మార్చి చూడసాగింది. సంజన ఎన్నో వేల రూపాయలు లెక్క చేయకుండా ఖర్చు పెట్టింది. తల్లి ఇక్కడ దింపి వెళ్తూ ₹1 కూడా ఇవ్వలేదు. ఎందుకు? అర్థమైంది. డబ్బిస్తే తను పారిపోతానని భయం. ఆమెకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఈ 200తో పారిపోతే ఈ ముసలమ్మ ఆంటీ నిద్రపోతున్నారు. తన్ని ఆపేదెవరు? ఆ తెల్లవారుజామున తల్లి ఇంట్లోకి తీసుకువచ్చాక తను మళ్ళీ ఈ గేటు దాటలేదు. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రోడ్డు మీదకి వెళ్ళి ఎవరినైనా అడిగితే వాళ్లే దారి చెప్తారు. రాజమండ్రి వెళ్ళిపోతే బయట ప్రపంచంలో అడుగుపెట్టినట్టే. లక్కీగా తన ఇంట్లో ఉంటున్నట్టు ఎవరికీ తెలియదు. తను ఎక్కడుందో నీలంకి తెలియదు. తనకి ఫోన్ లేదు. కానీ అతను ఎక్కడుంటాడో, ఫోన్ నంబర్ ఏమిటో తనకి తెలుసు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లడం చాలా ఈజీ. ఆమె ఆ 2 కాగితాల్ని 2 లక్షల రూపాయలుగా చూస్తుంది. ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోతుంది. పారిపోవడం చాలా సులువు. కానీ తర్వాత వచ్చే పరిణామాలు ఏమైతే తనకెందుకు? ఇదంతా నీలంకి ఫ్రెండ్స్కి చెప్తే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో. ఆమె తలుపు గడియ తీసింది. చెప్పులు బయటనే ఉన్నాయి. ఇంతలో పోస్టు వచ్చింది. పోస్టుమెన్ ఆమెకి వారపత్రిక ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏదో పత్రిక ఆఫీస్ నుంచి వింధ్యకు వచ్చిన కాంప్లిమెంటరీ కాపీ అది. ఆ ఇంటికి అటు ఇటు అరుగులు ఉంటాయి. ఇల్లు తూర్పుముఖం చేసి ఉంటుంది. టైం 2 గంటలు దాటిపోవడం వల్ల ఎండ పడమర వైపు తిరిగి ఇంటి నీడ కాంపౌండ్ వాల్ మీద పడుతుంది. సంజన పత్రిక పట్టుకుని ఒక అరుగు మీద కూర్చుంది. వేడిగా ఉంది గాని ఎండలేదు. వెళ్ళిపోదామా వద్దా? ఇదే ఆలోచన. ఆమె అప్రయత్నంగా కవర్కి ఉన్న పిన్నులు తీసి పుస్తకం పేజీలు తిప్పసాగింది. వింధ్య కథపడిన పేజీ వచ్చింది. సంజన ఆ పేజీ దగ్గర ఆగిపోయింది. ఏం రాస్తుందా ఆంటీ? ఇంతలాగా ఎప్పుడు ఏదో చదువుతూ ఉంటుంది. రాత్రి బాగా పొద్దుపోయే వరకు రాస్తూ ఉంటుంది. ఏముంది ఆకర్షణ ఈ అక్షరాల్లో? ఆమె అప్రయత్నంగా కథ చదవసాగింది. ఇంటర్మీడియట్ వరకు కాస్త తెలుగు చదివేది. ఇంజనీరింగ్లోకి వచ్చాక తెలుగు మాట్లాడటమే తగ్గిపోయింది. ఆమె కళ్ళు చదవటం మొదలుపెట్టాయి. మనసు ఆలోచించసాగింది. తనకొచ్చిన తెలుగులో కాస్త కూడబలుక్కుంటూ చదివేసరికి గంట పట్టింది. కథలో లీనమైన మనసు ఆ మూడ్లోంచి బయటకు రావడం లేదు. ఆ వేసవి కాలపు మధ్యాహ్నం వేళ సంజన మనసు మంచులాగా ఘనీభవించింది. ఆ కథ ఇలా సాగిపోయింది. ఎవరూ పట్టించుకోని ఒక యువతి కథ అది. ఆమెకు పోలియో వల్ల కాళ్ళు చచ్చుపడిపోతాయి. ఇంట్లో పాకుతూ తిరిగే ఆమె అంటే కుటుంబ సభ్యులందరికీ చిన్న చూపే. చావలేక బతికే ఆమెను తల్లి అన్ని విధాలా ఆదుకుంటుంది. ఆమెలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. ఇంట్లోనే కొద్దిగా చదువు నేర్పుతుంది. నడవడానికి కాళ్ళు లేని ఆమె చేతుల్లో అపారమైన చిత్రకళ ఉంది. తల్లి అది గమనించి తన దగ్గరున్న కొద్ది బంగారం అమ్మేసి రంగులు బ్రష్లు కొని ఇంటికే వచ్చి చిత్రకళ నేర్పే మాస్టర్ని ఏర్పాటు చేస్తుంది. ఈమె పరిస్థితి చూసిన మాస్టర్ కూడా ఉచితంగా చిత్రాలు వేయడం నేర్పుతాడు. ఆమె ఆ కళలో నిష్ణాతురాలై ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా నిలదొక్కుంటుంది. ఎన్నోసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఆమె చావడానికి ఎన్నో కారణాలు, మార్గాలు ఉంటాయి. కానీ జీవించాలంటే అంతకంటే మార్గాలు, కారణాలు ఉంటాయని ఆ కథ ముగుస్తుంది. కరుణ రసాత్మకమైన ఆ కథ సంజన మనసులో నిలిచిపోయింది. ఆమె వెళ్ళిపోవడం మర్చిపోయి అలా కూర్చుండిపోయింది. తను నిజంగా వెళ్ళిపోయుంటే ఏమయ్యేది? ఒక మంచి రచయిత్రికి అవమానం జరిగేది. 2 మంచి స్నేహితుల మధ్య శాశ్వతంగా విభేదాలు వచ్చేవి. అన్నింటినీ మించి విల్ పవర్ ఉందని విర్రవీగే తన చేతిలోనే ఓడిపోయేది. ఈ కథలో కాళ్ళు లేని యువతి అంత సాధించగా లేంది తను అన్నీ ఉన్న నీలం ప్రేమను సాధించలేనా?